శ్రీరాముడు శ్రీకృష్ణుడు చిన్నప్పుడు స్నేహితులు. వాళ్ళిద్దరి మధ్యలో చిలిపి తగాదాలు ఉండేవి. అందులో భాగంగా చిలిపి వాడైన వెన్న దొంగ అయిన శ్రీకృష్ణుడు శ్రీరాముడి దగ్గర దొంగతనం చేశాడు. అంత మాత్రాన ఈ చిలిపి తగాదాన్ని దొంగతనంగా చూడకూడదు. ఎందుకంటే సనాతనంలో దొంగతనం అనేదే ఉండదు. సూపర్ లాజిక్ కదా. ఈ లాజిక్ నే భక్తి లాజిక్ అంటారు. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే మోదీ. ఎందుకంటే ఈ మాట అన్న వ్యక్తి ఎవరో అల్లాటప్ప వ్యక్తి కాదు, డాక్టర్ రాజన్ సింగ్ అనే వ్యక్తి. డాక్టర్ రాజన్ సింగ్ అనేటటువంటి వ్యక్తి అయోధ్యలో జరిగినటువంటిది దొంగతనం కాదు, సనాతనంలో దొంగతనం అనేది ఉండదు. అతడు చేసినటువంటిది ఒక చిలిపి పని. ఆ దొంగతనం, ఆ చోరీ ఏదైతే ఉందో అది ఒక చిలిపి పని అని అన్నాడంట ఆయన. వాస్తవంగా చెప్పాలంటే అది ఖండించదగిందే. అది చిలిపి పని అంటే రేపు పొద్దున సైబర్ నేరగాళ్ళు మిగతా వాళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు, అది కూడా చిలిపి పని అనాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మహువా మీడియాకి చెందినటువంటి మేడం గారు ఎప్పుడూ కూడా బీజేపీని ఎండగట్టడానికి, బీజేపీ మీద పడ్డానికే తప్ప కాంగ్రెస్ ఏం చేసినా సరే వీళ్ళ కళ్ళకి కనిపించవు. అయితే సరే, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాళ్ళవి, మన యొక్క సిద్ధాంతాలు మనవి. ఖచ్చితంగా ఇందులో ఎటువంటిది లేదు. కాకపోతే నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, మహువా మీడియా మేడం గారు, నేను ఒక విషయం చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళు కానీ, మీరు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ రామ మందిరాన్ని కట్టడానికి మీరు ఒప్పుకున్నారా? గత 500 సంవత్సరాలుగా హిందువులు పడుతున్నటువంటి ఏదైతే ఈ రామ మందిరాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు కట్టినటువంటి బాబర్ని మీరందరూ కూడా మోసారు తప్ప ఏ రోజు కూడా ఇక్కడ హిందువుల మనోభావాల్ని మీరు అర్థం చేసుకున్నారా? పోనీ ఇదంతా వద్దు, మొన్న 2022 తర్వాత అంటే నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఓపెన్ అయిన తర్వాత రామ మందిరానికి మీరు వెళ్ళి రాముడిని దర్శించుకున్నారా? పోనీ మీరు హుండీలో ₹1 అయినా వేశారా? మీరు కానీ, మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, లేకపోతే మీ రాహుల్ గాంధీ గారు కానీ, పోనీ కనీసం కాంగ్రెస్ ఎంపీలు ఎవరైనా సరే వెళ్ళారా? ఎవరూ వెళ్లకుండా మీరు దీన్ని వ్యతిరేకించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, పైగా మీరు అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చేసి బాబ్రీ మసీద్ అయినా కడతాం, లేదు అనుకుంటే రామ మందిరం ఎదురుగానే బాబ్రీ మసీదుని కడతాం అన్నటువంటి రాహుల్ గాంధీని మీరు కనీసం ప్రశ్నించారా? ఏమీ చేయలేదు. మీరు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ అసలు అయోధ్యకి మీకు సంబంధమే లేదు. అక్కడ నిజంగా చోరీ జరిగిందంటే ఎవరు చూసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు. మనకి సంబంధం లేని విషయాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? ₹1 అయినా మీరు వేయలేదు. పైగా మసీదుల నుంచి, చర్చిల నుంచి ₹1 కూడా ప్రభుత్వానికి రాదు. 1984లో మీరు మీ యొక్క పరివారం చేసినటువంటి కుట్రలు, అంటే కాంగ్రెస్ నాయకత్వం చేసినటువంటి కుట్రలో హిందువులు ఇప్పటికీ బలైపోతూనే ఉన్నారు. దీని గురించి మీకెందుకు మేడం?